ఈరోజు దేవుడు నిన్నొక విషయం కొరకు అడుగుతున్నాడు. దేవుడు నీ జీవితంలో కొన్ని కావాలని కోరుకుంటున్నాడు. సాధారణంగా ప్రభువు కోరుకోడు, కానీ అతి ప్రాముఖ్యమైన విషయాలే మన జీవితంలో నుండి కొన్ని కావాలని ప్రభు ఆశపడతాడు. ఇక్కడంట దేవుడు కొన్ని విషయాలు కోరుకుంటున్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయుచున్నాను, న్యాయంగా నడుచుకో. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్న మొదటి విషయం ఏంటి అంటే న్యాయంగా నడుచుకోవాలండి. అన్యాయంగా నడుచుకుంటున్నావా? నీవు నేను సేవిస్తున్న దేవుడు అన్యాయస్తుడైతే కాడు. ఒకసారి పరీక్షించుకో. ప్రభు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది న్యాయం. నీతి కలిగి జీవించు, న్యాయం కలిగి జీవించు. అసత్యం దగ్గర, అన్యాయం దగ్గర ఉండడానికి వీలు లేదు. అన్యాయపు స్నేహితులు ఉండకూడదు. అన్యాయపు పరిస్థితులు నీ చుట్టూ ఏర్పడితే అక్కడి నుంచి బయటికి వచ్చేసే వ్యక్తిగా ఉండు. ఎందుకంటే నీవు నేను సేవిస్తున్న దేవుడు న్యాయాధిపతి, న్యాయమునకు కర్త. ఆయన న్యాయం చేసే దేవుడే. ఒకవేళ నువ్వు అన్యాయంలో ఉన్నట్లయితే, అన్యాయపు స్నేహంలో ఉన్నట్లయితే నిన్ను బట్టి ప్రభువు బాధపడతాడు. జాగ్రత్త. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది ఏంటంటే మొదటిగా న్యాయంగా ప్రవర్తించేవారిగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం న్యాయమే మాట్లాడాలి, న్యాయమే జరిగించాలి. రెండోదిగా చూసినట్లయితే కనికిరాన్ని ప్రేమించాలంట. కనికిరం ఉందా? జాలి కలిగిన హృదయం ఉందా? హృదయం కఠినపడిపోయిందా? ఏదైనా కష్టం వచ్చింది, ఇతరుల జీవితంలో బాధ కలిగింది అంటే వారి ఎడల నీకు జాలి కలుగుతుందా? లేకపోతే వారి జీవితాన్ని బట్టి కఠిన హృదయం కలిగి పట్టించుకోలేని వ్యక్తిగా ఉంటున్నావా? అది నీ చుట్టూ ఉన్నవారైనా, నీ కుటుంబ సభ్యులైనా, నీ బంధుమిత్రులైనా, నీ స్నేహితులైనా, వారి జీవితంలో ఏర్పడుతున్న ప్రతికూల పరిస్థితుల్ని బట్టి నువ్వు కనికరం చూపించే వ్యక్తిగా ఉంటున్నావా? లేకపోతే కఠిన హృదయం, రాతి హృదయం ఉందా? ఒక్కసారి పరీక్షించుకో. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది ఏంటంటే కనికరమును ప్రేమించేవారిగా ఉండాలి. మూడోదిగా దీన మనసు కలిగి ఉండాలండి. ప్రభువైన యేసుక్రీస్తు దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు, దీన స్వరూపాన్ని దాల్చాడు. నీ నుంచి నా నుంచి ప్రభు కూడా కోరుకుంటుంది ఏంటంటే దీనత్వం కలిగి జీవించాలి. మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు హెచ్చిస్తాడు అన్న విషయాన్ని గమనించి ఈ 3 విషయాలు చేయడానికి ప్రయత్నించు. తద్వారా దేవుని దృష్టికి ఇష్టంగా జీవించు.